నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాయలంగ్ గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామివారి 8వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధన. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు పాక. శాస్త్రవేత్తల స్ఫూర్తితో భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి. నేషనల్ సైన్స్ డే వేడుకల బ్రోచర్స్ ఆవిష్కరించిన భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. టీడీపీకి బలం బలగం కార్యకర్తలే. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం నాశనం. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు రాము గోవింద్. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కోడింగ్ క్లబ్ ఆధ్వర్యంలో కోడింగ్ కాంపిటీషన్స్. వీరాంజనేయ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. భీమవరం మండలం రాయలంగ్ గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామివారి 8వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ కోళ్ల రామచంద్రరావు, వెంకటేశ్వరి దంపతులచే శ్రీ వీరాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహా నివేదన చేసి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, సాంప్రదాయబద్దంగా ప్రతి ఏడాది 2 రోజుల పాటు వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం 3,000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా వారికి వారి కుటుంబానికి కోరి మరి కార్యక్రమం ప్రారంభం. రాయలంగ్ గ్రామంలో వచ్చేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి 8వ వార్షికోత్సవం, నిన్న అభిషేకాలు, ఈరోజు అన్న సమారాధన మరి పెద్ద ఎత్తున జరుగుతుంది. భక్తుల సహకారంతో రాయలంగ్ గ్రామ సర్పంచ్ సభ్యులు గారు, వైస్ ప్రెసిడెంట్ సోమరాజు గారు, అలాగే వినాయకులు, గ్రామ ప్రజలు అందరూ కూడా మరి స్వామివారి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 10,000 మంది తోటి అనుసంధానం చేస్తారు. స్వామివారి ఆశీస్సులు ఈ గ్రామంకి, అలాగే మన నియోజకవర్గానికి, మన రాష్ట్రానికి అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఈ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలని, ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి యొక్క భక్తిలో ప్రతిరోజు సేద తీరుతూ, రాబోయే రోజుల్లో కూడా అందరికీ కూడా మన భీమవరం నియోజకవర్గాన్ని, మన రాయలం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అలాగే ఈ ప్రాంత అభివృద్ధి ముందుగా తీసుకెళ్లాలని, ఈ రాష్ట్రం కూడా దేశంలో అగ్రగామంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఆ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు అందరూ కూడా కోరుకుంటూ, జై హింద్, జై ఆంజనేయ స్వామి. శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం 8వ వార్షిక మహోత్సవం సందర్భంగా మరి ఇక్కడ అఖండ అన్న సమారాధన వేలాది మంది భక్తులతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా శాస్త్రవేత్తల కృషిని స్ఫూర్తిగా తీసుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల బ్రోచర్ను భీమవరం మున్సిపల్ కార్యాలయంలో బుధవారం కమిషనర్ రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వైపు దృష్టిని సారించాలని, సమాజంలో వస్తున్న ఆధునిక సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ, ఈ నెల 26, 27, 28 తేదీల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తామని, 26న పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో ప్రారంభ సభ, 28న సివి రామన్ స్కూల్లో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 4 పాఠశాలలో విద్యార్థులకు పోటీలను నిర్వహిస్తామని, గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్కే చాన్ బాషా, పి రాజబాబు, కోటిపల్లి రంగప్రసాద్, సోమిశెట్టి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా మనము నేషనల్ సైన్స్ డేను, మన శ్రీ సివి రామన్ గారి బర్త్డే సందర్భంగా నేషనల్ సైన్స్ డేను ఫిబ్రవరి 28వ తేదీన జరుపుకుంటాము. ఈ సందర్భంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో మన పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా
ఈ యొక్క సైన్స్ డేకి సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు మన శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను బయట తీసే విధంగా సైన్స్ ఫెయిర్స్, ఎగ్జిబిషన్స్ ఇలా సంబంధించిన అన్నిటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. పిల్లలందరూ కూడా వీటన్నిటిలో కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క విజ్ఞాన వేదిక వాళ్ళు ఈ చేస్తున్న కార్యక్రమాల వల్ల అభినందిస్తూ పిల్లలందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. చంద్రశేఖర వెంకటరమణ్ గారు మన భారతీయులకు గర్వకారణం. ఆయన రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టాడు. ఆయనకి 1930 సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చింది. తర్వాత 1954 సంవత్సరంలో భారతరత్న బిరుదు కూడా ఇచ్చారు. ఈ రోజున మన భారతదేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మరి ఎగ్జిబిషన్స్, ప్రజలందరూ విజ్ఞాన వేడుకలు ఇవన్నీ జరిగితే ఆయన్ని స్మరించుకోవడం మనకి గర్వకారణం. జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఈ నెల 28వ తారీఖున నిర్వహిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం ముఖ్యంగా సైన్స్ స్టూడెంట్స్ చేస్తూ ఉండే కార్యక్రమాలు ఇవి. మరి ముఖ్యంగా భీమవరం పట్టణంలో ఈ వేడుకలను 26, 27, 28 తేదీల్లో అనేక పాఠశాలల్లో ఈ విద్యార్థులకు పోటీలు అవి ఏర్పాటు చేస్తున్నాం. సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మరి విద్యార్థులంతా కూడా దాంట్లో పాల్గొవాలి. మరి ఈరోజు సందర్భంగా ఈ బ్రోచర్ను మున్సిపల్ కమిషనర్ శ్రీ కె రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా బ్రోచర్ ఓపెన్ చేశాం. మరి విద్యార్థులంతా కూడా ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం బలగమని, వారి కష్టమే లేకపోతే నేడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేవాళ్లం కాదని టీడీపీ భీమవరం పట్టణ అధ్యక్షులు మద్దుల రాము అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు మంగళవారం భీమవరం టీడీపీ కార్యాలయంలో పట్టణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రాము మాట్లాడుతూ కార్యకర్తలను వెన్నంటి కాపాడటమే తమ లక్ష్యమని, వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటామన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం నాశనమైందని, అరాచక పాలన సాగించిన వైసీపీని ప్రజలే దూరం పెట్టారన్నారు. 5 ఏళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని, ప్రస్తుతం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దూసుకెళ్తుందన్నారు. టీడీపీ ఎప్పటికీ బడుగు బలహీన వర్గాలను అండగా పేదల అభివృద్ధి సంక్షేమే దిశగా కృషి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నిత్యం పేదల కోసం పరితపిస్తారని అన్నారు. పట్టణ కార్యదర్శి చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో బటన్ నొక్కడంతో మోసం చేయడమేనని, లక్షల కోట్ల అప్పు చేయడమే లక్ష్యంగా పాలన సాగిందని విమర్శించారు. ఎక్కడ చూసినా దౌర్జన్యకాండ సృష్టించి బడుగు బలహీన వర్గాలను నిలువు దోపిడీ చేస్తుందన్నారు. పట్టణంలోని 39వ వార్డులో రోజుకు 2 వార్డుల కమిటీ సభ్యులతో వార్డులోని సమస్యలపై చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీలు గంధం రాధా, ఎలమంచిలి శ్రీనివాస్, యాళ్ల సురేష్, పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షులు చెరుకు తిరుపతిరావు, నారాయణస్వామి, మండా ఈశ్వర్, నేదునూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కమిటీ సమావేశం అనేది పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ప్రతి నెల కూడా పార్టీ సమావేశం అనేది పట్టణ కమిటీ ఏర్పాటు చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలోనే అతిపెద్ద క్రియేషన్ సభ్యులున్న కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, తోట సీతారామలక్ష్మి గారు కానీ, పార్టీ నాయకులు మెంటే పాసాద్ గారు, కోళ్ళ నాగేశ్వర గారు, యాంటర్ శ్రీను గారు, ఇలా ఎవరైతే ఉన్నారో మన పార్టీ నాయకులు ఎవరు చెప్పినా ఒకటే, పార్టీకి కార్యకర్తలే పార్టీ అధినాయకులు అని చెప్తున్నారు. ఎందుకంటే మనది అతి పెద్ద భారతదేశంలోనే కార్యకర్తలు ఉన్న పార్టీ కాదు. ఏదైనా కార్యకర్తల ఒక మనోభావాలకి, కార్యకర్తల ఒక ఆలోచనలు తీసుకునే ముందుకు తీసుకెళ్లే పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా కార్యకర్తల ఒక సలహాలు సూచనల ప్రకారంగానే శిక్షణా తరగతులు కానీ అలాగే ప్రతిదీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ఉన్నాయి. ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత తరం లోకేష్ గారు కూడా పాటించడం జరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా అందులో భాగంగానే ఏదైతే వార్డు స్థాయి నుంచి కూడా మన పార్టీ కార్యకర్తలు, వాటి కమిటీలు, అందులో ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని, వాళ్ళ సలహాలు సూచనల్ని ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారి దృష్టిలో పెట్టి, అలాగే రేపు పొద్దున భవిష్యత్ కాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలనేదే ఈ టౌన్ కమిటీ ముఖ్య ఉద్దేశం. అందులోనే భాగంగా ఈ రోజున మన టౌన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇవాళ టౌన్ కమిటీ సభ్యులు అయితే, వార్డు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అయితే తెలుసుకోవాల్సింది ఒకటే, మన అందరం గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడే విధంగా, రాష్ట్రంలో ఎటువంటి శాంతి భద్రతలు లేకుండా, ఎటువంటి అభివృద్ధి లేకుండా
కేవలం సంక్షేమం అనే ముసుగులో సంక్షేమాన్ని కూడా పూర్తిగా అందించకుండా మరి ప్రజల్ని మోసం చేసి మాయ చేసి పరిపాలన కొనసాగించడం జరిగింది. దానికి ఫలితంగా ప్రజలందరూ కూడా 5 సంవత్సరాలు ఉగ్గబెట్టుకుని ఉండి తర్వాత ఎలక్షన్ అనే ఒక యుద్ధంలో మనకి కూటమి ప్రభుత్వానికి అగ్రస్థానాన్ని ఇచ్చి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని, కొడిదేలి పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోదీ గారిని, నారా లోకేష్ గారిని కూడా మరి ఎంతో శాతశక్తిగా అధికారంలో నుంచోబెట్టడం జరిగింది. అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూడా ఏం చేస్తుందంటే ప్రజలను మోసం చేయాలి, అబద్ధాలు చెప్పాలి, మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుంది. కాకపోతే దాన్ని ఎదుర్కొనే వాళ్ళు ప్రజలు ఎలాగ ఓటు అనే ఆయుధంతో ఎదుర్కొంటారు. కాకపోతే వార్డు స్థాయిలో కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో సూపర్ 6లో పథకాలే కాకుండా సూపర్ 6లో లేనంటివి కూడా అమలు చేస్తాం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనం ప్రజలకు ఒకసారి గుర్తు చేయవలసింది వార్డు కమిటీల మీద, టౌన్ కమిటీ మీద ఉంది. ఎందుకంటే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేసేది ఒక సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేయాలనే ఉద్దేశం. మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఎప్పుడో 5 సంవత్సరాల గోతులు కూడా పొడుచుకుపోతే జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి రోడ్లు కూడా రీప్లేస్మెంట్లు చేసి గోతులు ఉన్న రోడ్లు గోతులు పుడుతూ కొత్త రోడ్లు వేస్తాం ఎంతో అభివృద్ధి బాటలో. ఇవాళ పోలవరాన్ని కూడా మరి ఆ రోజున ఏదైతే 65% పని పూర్తి చేసి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉంటే 2019 అధికారంలోకి వచ్చే జగన్మోహన్ రెడ్డి ఆ రోజునే పోలవరాన్ని పట్టించుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి, అలాగే అమరావతిని పట్టించుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు గారు, కొడిదేలి పవన్ కళ్యాణ్ గారు కూడా పోలవరాన్ని ఏకమంతంగా పూర్తి చేస్తున్నారు. అలాగే రాజధాని కూడా నిర్మాణం చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేయండి. మీకు 11 సీట్లు ఇచ్చారంటే 11 సీట్లు ఆ 11 నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందని చెప్పి ఆ ప్రజల సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్ళండి తప్ప మీరు 11కి 1కి దిగజారిపోయేటట్టు ఉండకూడదని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నాం. ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారాం ఆదేశానుసారం ఈ యొక్క సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంకు పట్టణ అధ్యక్షులు మద్దుల రాము గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం జరుగుతుంది. ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏంటంటే మన భీమవరం పట్టణంలోని 39 వార్డుల్లో రోజుకి 2 వార్డులు చొప్పున ప్రతి వార్డులో కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ, వారి కమిటీ సభ్యులతో సమావేశమయ్యి ఈ యొక్క పార్టీ విధి విధానాలు, అలాగే వార్డులో ఉన్న సమస్యలు, అలాగే మన భీమవరం పట్టణంలోని రాబో మున్సిపల్ ఎన్నికల కోసం ఆ యొక్క సమావేశాల ఉద్దేశం. అలాగే 39 వార్డుల్లో ప్రెసిడెంట్, సెక్రటరీతో ఒక కర్తవ్యం ఏంటంటే ఆయా వార్డులు, వాళ్ళకి సంబంధించిన వార్డులో ప్రతి పనులను కూడా అది పార్టీ పని అవునంటే అలాగే ప్రజా సమస్యలు అవునంటే వారి ఇన్వాల్వ్మెంట్ అయ్యి వారి యొక్క సమస్యలను పార్టీ దృష్టికి, అలాగే మన తోట సీతారామేశ్వర గారి యొక్క దృష్టికి తీసుకొస్తే ఆ యొక్క సమస్యలను పరిష్కరించడంలో ఈ యొక్క టౌన్ కమిటీ పనిచేస్తుందని, అలాగే రాబో ఈ యొక్క పంచాయతీలోనే, జడ్పీటీసీలోనే, అలాగే మన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ చురుకుగా సమయంతో అవ్వాలని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ యొక్క ఉద్దేశమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. కోడింగ్ నైపుణ్యంతోనే ప్రాజెక్టులు, ఇన్నోవేషన్స్ వేగంగా చేయవచ్చని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి చంద్రశేఖర్ అన్నారు. భీమవరం సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాల కోడింగ్ క్లబ్ ఆధ్వర్యంలో కోడింగ్ కాంపిటీషన్స్ నిర్వహించారు. గోదావరి జిల్లాల నుండి సుమారు 150 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కోడింగ్ క్లబ్ కన్వీనర్ డి హరితప్రియ అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డీన్ డాక్టర్ కెఆర్ సత్యనారాయణ మాట్లాడుతూ కోడింగ్లో నైపుణ్యం పొందిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. నో కోడింగ్, వితౌట్ కోడింగ్ చేయొచ్చు, మనం ఏదైనా చేయొచ్చు. కానీ కోడింగ్ మీద నాలెడ్జ్ లేకుండా ఏం చేయలేము. కోడింగ్ మీద మనకి ఉండాలి. ఇప్పుడు సపోజ్ డూ యూ నో వైబ్ కోడింగ్? వాట్ ఈజ్ వైబ్ కోడింగ్? Okay, without anything we may have to go code something by giving proper prompt, but we cannot judge it, judge the code whether it is working 100% accuracy or not. ఎప్పుడు జడ్జ్ చేయగలం మనం?
వన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏమైనా తప్పు వచ్చింది అనుకోండి, అప్పుడు ఓకే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్, దెర్ ఇస్ సమ్ ఎర్రర్, దెర్ ఇస్ సమ్ బగ్ కింద కోడ్ అని తెలుస్తుంది. హౌ టు డీబగ్ ఇట్, అక్కడ మనకి నాలెడ్జ్ కావాలి. కోడింగ్ నాలెడ్జ్ లేకుండా వైబ్ కోడింగ్ చేసినా కూడా కొంతవరకు సక్సెస్ అవుతాం, కానీ కోడింగ్ నాలెడ్జ్ తోటి వైబ్ కోడింగ్ చేస్తే ఓకే మనం షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఓకే అంటే మామూలుగా కోడ్ చేయాలంటే మనకు ఒక గంట పట్టేది, ఈ రెండు నాలెడ్జ్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ విత్ ఇన్ 5 minutes or 10 minutes, minimizing 50 minutes of time and effort also. That is the advantage of coding nowadays. We are learning 90% of the theoretical aspects, whereas as far as practical aspects are concerned, it contributes only 10% only. So to enhance these skills, you need to involve in competitions like this or activities like this. That too, you are working in a group, that is very important. Especially companies are looking for the students who are able to work in teams or groups. That is what is very important. Especially there are some students in rural areas, they try to work alone. That is not at all good thing, remember that. You have to learn how to work in teams or groups, because when you are working in a team, you get to know the ideas of others also. That is the difference between working alone and working in the teams. At the same time, remember one thing, if you watch news, you are listening different news, that is after some time immediately coding jobs will go away like that. It's my immense pleasure in welcoming Icon Coders 2K26. 255 participants have registered. More than 100 students have participated now. We are conducting this Icon Coders 2K26 for the third time since the inception of our coding club from 2002. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.